అనంతపురం జిల్లాలో పూర్తిగా వెనుకబడిన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సేవ చేస్తూ ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తాను అని టీడీపీ అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన మీడియాతో సమావేశమయ్యారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి కోసమే ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నానని, రైతాంగానికి సాగునీరు, తాగునీరు అందిస్తాను అని, అందుకోసమే అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను. అలాగే ఇప్పుడు నన్ను కళ్యాణదుర్గ నియోజకవర్గ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆయనకి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన నా మీద ఉన్న నమ్మకంతో ఆయన టికెట్ కేటాయించడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మరియు పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నా. నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజా జీవితంలోకి మొట్టమొదటిసారిగా 29వ తారీఖు అంటే మరునాడు బేస్తవారం కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వెళుతున్నాను. ఆ రోజు నుంచి కూడా ఇంకెప్పుడు ప్రజాసేవలో ఉండాలని నిర్ణయించుకున్నాను.